ప్రేమించానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆమెను శారీరకంగా అనుభవించాడు. అమ్మాయి గర్భం దాల్చగానే పెళ్లికి సిద్ధమని ఆమె తల్లిదండ్రులను నమ్మించిన వ్యక్తి మెహందీ రోజున పరారయ్యాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు పరారితో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటున్నటువంటి మహమ్మద్ సోయబ్ అదే ప్రాంతంలో ఉంటున్నటువంటి యువతిని శారీరకంగా లోబర్చుకొని తను మైనర్గా ఉన్నప్పటి నుంచే తన మీద లైంగిక దాడి చేసినట్లు, ఆ తర్వాత ఆ యువతికి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలి అంటూ కుటుంబ సభ్యులు మహమ్మద్ సోయబ్ని అడగగా తను పెళ్లి చేసుకోను అని చెప్పేసి మొదట కొంతమేరకు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పెద్దలందరూ ఒప్పుకోవడంతో మహమ్మద్ సోయబ్ పెళ్లి చేసుకుంటానని పెళ్లి పీటల మీదకి ఎక్కబోతున్నటువంటి సమయంలో మెహందీ ఫంక్షన్లో ఆ యువకుడు మిస్సింగ్ అవడంతో ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో యువతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు అయితే మహమ్మద్ సోయబ్ కోసం గలిస్తున్నారు. ప్రస్తుతం తనైతే అందుబాటులో లేరు అని కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే వీళ్ళకి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. మైనర్గా ఉన్నప్పటి నుంచే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నిన్ను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించి ఆ అమ్మాయిని శారీరకంగా లొంగబరుచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మెహందీ ఫంక్షన్ రోజే యువకుడు కనిపించకుండా వెళ్ళడంతో తనకి పెళ్లి ఇష్టం లేకనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మొదటి నుంచి తనని ప్రేమిస్తున్నానని చెప్పినప్పటికీ పెళ్లి అని అడిగిన ప్రతిసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఈ కేసుని పోలీసులు ఆ అమ్మాయి యువతి గర్భం దాల్చడంతో ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నారు. వీళ్ళ మధ్య పరిచయము, అదేవిధంగా ఆ అమ్మాయిని లోబర్చుకున్నటువంటి తర్వాత ఆ అమ్మాయికి ఏమేం విషయాలు చెప్పారంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు అని చెప్పేసి ఆ మహిళ చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ యువతిని చేసుకోను అని చెప్పేసి అనేక సార్లు అతను తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గర్భం దాల్చింది అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తే చేసుకుంటానని వచ్చి పెళ్లిపీటలు ఎక్కక ముందే మెహందీ ఫంక్షన్ జరుగుతున్నటువంటి సమయంలోనే అతను ఎవరికి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అయితే అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి తన మొబైల్ చివరిగా ఎక్కడ ఆన్లో ఉంది, ఎప్పుడు ఆఫ్ చేశారు, ఆ నెంబర్ని ట్రేస్ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు యువతి పెట్టినటువంటి కేసును కూడా పోలీసులు నమోదు చేశారు. ఏ చట్టాల కింద, అదేవిధంగా ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రము ఆ యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అమ్మాయి గర్భం దాల్చింది కాబట్టి తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి చాలాసార్లు అడిగినటువంటి సమయంలో తను ఎక్కడికెక్కడ తప్పించుకున్నారు. కానీ తర్వాత చేసుకుంటాను అని తను ఒప్పుకున్న తర్వాతే పెళ్లికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్ చేశాము, చివరి క్షణంలో అబ్బాయి మిస్ అయ్యాడు, పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి సమాచారం. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్.